6 ఏళ్ళు అంటే 1030 ఇంక 18 ఏళ్ళు పైన జరుగుతున్నాయి. అంటే ఇవి మనం కూడా ఈ రాష్ట్రంలో మన ఈ 4 రోజుల నుంచి మీరు కూడా రోజు ఒక వీడియో చెప్తానే ఉన్నారు దాని మీద. బాలికలే టార్గెట్ అవుతున్నారా? బాలిక అంటే వాళ్ళ కామంతో కొట్టుకు చచ్చిపోతున్నారా? లేదంటే సమాజం అలా ఉందా? సరైన చర్యలు ఉండట్లేదా? ఏంటి అసలు ఎలా చూడాలి దీన్ని? మగాడిని పెంచిన తీరులో వచ్చిన సమస్య. అది ఎక్కువగా పల్లె ప్రాంతపు ఇంపాక్ట్ ఎక్కువగా కనబడుతుంది. అంటే మనం ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మా చిన్నప్పుడు చూస్తే పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి, ఎదురింటోళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మాయి అంటే అప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, అరే చెల్లి స్కూల్ దాకా వెళ్తుంది ఒకసారి దగ్గర ఉంటాను, లేకపోతే చెల్లి షాప్ దాకా వెళ్తా, అక్క షాప్ దాకా వెళ్తా అంటే నువ్వు వెనకెళ్ళరా. అక్క చెల్లి అనే మాటని మాకు చెప్పేవాడు. పిన్ని, అక్క, చెల్లి ఇదే మాటతో చెప్పేవాడు. వాళ్ళకు కూడా అన్నయ్య, తమ్ముడు. అది మా మా ఆలోచన తీరు ఎట్లుండేది, మా ఇంట్లో నా చెల్లి ఎట్లాగో అంతే ఆ చెల్లి అనే ఫీలింగ్ ఉండేది, నా ఇంట్లో నా అక్క ఎట్లాగో అట్లా అనే ఫీలింగ్ ఉండేది. ఇది ఆనాటి పెంపకం తీరు. అంటే మనం సంప్రదాయబద్ధమైన జీవితం ఇదివరకు మనకు ఉండేది. ఉమ్మడి కుటుంబం నుంచి వ్యక్తి కుటుంబం దాకా వచ్చాం. అంతవరకు మనం సంప్రదాయం దగ్గర ఉన్నాం. మనకు అప్పుడు ఒక సంతృప్తి అనేటటువంటిది మన భావనలో సంతృప్తి తప్పించి సమాజపు సంతృప్తి కోసం మనం బతకలే అప్పుడు. అంటే ఎదురోడిని మనం సాటిస్ఫై చేద్దాం, మనం ఈ స్థాయిలో ఉంటే తప్పించి ఎదురోడు ఏదో మనల్ని గొప్పోడు అనుకుంటాడని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మా నాన్న కొట్లో ఒకప్పుడు మా తాత దగ్గర పెద్ద షాప్ ఉండేదట, ఊర్లోనే తెనాల్లోనే పెద్ద ఐరన్ కొట్టు ఉండేదట. అట్లాంటి ఆయన 100 మందికి ఉపాధి కల్పించినటువంటి ఆయన చనిపోయాక మా నాన్న ఒక కొట్లో